Guys, welcome back to Sharpen Education. AP Polsec 2024 ఎగ్జామ్ అదే పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఈసారి పాలిసెట్ కొంచెం డిఫికల్ట్గా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. పాలిసెట్ని ఎలా క్లియర్ చేయాలి అనేది చూద్దాం. మేము ప్రీవియస్ పేపర్స్ని కన్సిడర్ చేసి ఈ డేటాని మీకు చెప్తున్నాం. మనం ఒకసారి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉందో చూద్దాం. టోటల్ 120 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. దాంట్లో మ్యాథ్స్ నుంచి 50 క్వశ్చన్స్, ఫిజిక్స్ నుంచి 40 క్వశ్చన్స్, అలానే కెమిస్ట్రీ నుంచి 30 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. మ్యాక్సిమం స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే నేను మ్యాథ్స్ బాగా చేయగలను, సో మ్యాథ్స్ ఒక్కటి బాగా ప్రిపేర్ అయితే సరిపోతుంది అని చెప్పి అనుకుంటారు. ఇంకొంతమంది అయితే నాకు మ్యాథ్స్ రాదు కాబట్టి రిమైనింగ్ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది అని చెప్పి అనుకుంటున్నారు. బట్ ఇక్కడ ఏ ఒక్క సబ్జెక్ట్ని నెగ్లెక్ట్ చేయకూడదు. అయ్యో నాకు రాదు ఆ సబ్జెక్ట్ అంటే ఓకే, కొన్ని మెయిన్ కాన్సెప్ట్స్ చెప్తాను, వెయిట్ చేయండి, అవి ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఇప్పుడు నేను ప్రతి సబ్జెక్ట్లో ఈజీగా అసలు మార్క్స్ ఎలా గెయిన్ చేయాలి అనేది మీకు చెప్తాను. అంతకన్నా ముందు అసలు మనకి పాలిసెట్ ఎగ్జామ్కి ఏం సిలబస్ ఉంది అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీ అందరికీ సిలబస్ అయితే తెలుసు అని అనుకుంటున్నాను. ఇంకా ఎవరికైనా కనుక సిలబస్ తెలియకపోతే మీ దగ్గర పెన్ అండ్ పేపర్ దగ్గర పెట్టుకొని కేర్ఫుల్గా నోట్ చేసుకోండి. ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది కదా, ఏపీ పాలిసెట్ సిలబస్ ఫర్ మ్యాథమెటిక్స్. ఫస్ట్ ఇట్ ఇన్క్లూడ్స్ మెయిన్లీ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, ప్రాబబిలిటీ, ర్యాండమ్ వేరియబుల్స్, ఇలా కొంత సిలబస్ అయితే పాలిసెట్కి ఇచ్చారు. అలానే ఫిజిక్స్ వచ్చేసరికి హీట్, రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్, లైక్ ఎలక్ట్రిక్ కరెంట్, ఇలా కొన్ని మెయిన్ టాపిక్స్ అయితే పాలిసెట్ ఎగ్జామ్లో కవర్ అవుతాయి. సో కెమిస్ట్రీలో వచ్చేసరికి ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ, కెమికల్ బాండింగ్, కెమికల్ రియాక్షన్స్, ఇలా మెయిన్ టాపిక్స్ అనేవి పాలిసెట్ ఎగ్జామ్కి అయితే సిలబస్గా ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ కవర్ చేయడానికి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి మ్యాక్సిమం వీలైనంత వరకు సిలబస్ అంతా కవర్ చేయడానికి ట్రై చేయండి. ఆల్రెడీ కవర్ చేస్తే కనుక ఓకే, వెల్ అండ్ గుడ్. చాలామంది స్టూడెంట్స్ భయపడొచ్చు, అమ్మో సిలబస్ ఇంత ఎక్కువ ఉంది, ఎప్పటికీ కంప్లీట్ చేయగలమని. అలా భయపడే స్టూడెంట్స్ కోసం నేనైతే కొన్ని కాన్సెప్ట్స్ చెప్తాను. నేను చెప్పేవి కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి, బట్ అలా అని రిమైనింగ్ కాన్సెప్ట్స్ అయితే చదవడం మానేయకండి. మేము ప్రీవియస్ పేపర్స్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అయితే కలెక్ట్ చేసాం. అది 2022 అండ్ 2023లో వచ్చిన క్వశ్చన్ పేపర్స్ నుంచి. ఇవి ఎందుకంటే ఆఫ్టర్ కోవిడ్ తర్వాత పాండమిక్ ప్రిపరేషన్ కాబట్టి. సో పాండమిక్కి ఎగ్జామ్కి సంబంధం ఏం లేదు, బట్ ఎగ్జామ్ కాంప్లెక్సిటీలో వేరియేషన్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు. కమింగ్ ఇన్ టు దీస్ ఇంపార్టెంట్ టాపిక్స్, ఫస్ట్లీ మ్యాథ్స్ నుంచి అయితే మోస్ట్ ఇంపార్టెంట్లీ రేషనల్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్ అండ్ లోగరిథమ్స్, ఎల్సిఎం, వీటి ప్రతి టాపిక్ నుంచి మ్యాక్సిమం అయితే ఒక క్వశ్చన్ అయితే కవర్ అయింది క్వశ్చన్ పేపర్లో 2023లో. అలానే 2022లో కూడా మ్యాక్సిమం 2 to 3 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. సో నెక్స్ట్లీ సెట్స్, ఈ చాప్టర్ నుంచి మెయిన్గా 3 to 4 క్వశ్చన్స్ అయితే ఎవ్రీ ఇయర్లోనూ అబ్జర్వ్ చేస్తున్నాం. పాలినామియల్స్ నుంచి మ్యాక్సిమం 4 క్వశ్చన్స్ అయితే కంపల్సరీగా వస్తున్నాయి. అలానే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి 3 to 5 క్వశ్చన్స్, లీనియర్ ఈక్వేషన్స్ నుంచి 1 to 2 క్వశ్చన్స్, ప్రోగ్రెషన్స్ నుంచి 3 to 4 క్వశ్చన్స్ అయితే కవర్ అయ్యాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ అస్సలు వదలకూడని కాన్సెప్ట్స్ ఏంటి అంటే ట్రిగ్నోమెట్రీ, ప్రాబబిలిటీ, మెన్సురేషన్, కోఆర్డినేట్ జామెట్రీ, ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. లాస్ట్ కాలంలో డిస్ప్లే అవుతున్నవి మాత్రం అస్సలు మిస్ చేయకండి గాయస్. వీటి నుంచి మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అనేవి క్వశ్చన్ పేపర్లో వస్తున్నాయి. మనం ఇక్కడ ట్రిగ్నోమెట్రీ కొంచెం డిఫికల్ట్గా ఫీల్ అవుతాం, కానీ తప్పదు, కొంచెం కష్టపడి చదవండి. అలానే ప్రాబబిలిటీ, మెన్సురేషన్, కోఆర్డినేట్ జామెట్రీ, వీటినైతే అస్సలు వదలొద్దు. అలానే ప్రోగ్రెషన్స్, పాలినామియల్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, వీటిని కూడా అస్సలు మిస్ చేయొద్దు గాయ్స్. మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అనేవి ఈ టాపిక్స్ నుంచే వస్తాయి కాబట్టి ఫస్ట్ అయితే ఈ టాపిక్స్ ప్రిపేర్ అయ్యి తర్వాత రిమైనింగ్ టాపిక్స్ వరకు వెళ్ళండి. కమింగ్ ఇన్ టు ది ఫిజిక్స్ విషయానికి వస్తే అసలు ఫస్ట్ ఇంపార్టెంట్లీ హీట్ లెసన్ అయితే అస్సలు వదలొద్దు గాయస్. సో హీట్ నుంచి మ్యాక్సిమం 6 క్వశ్చన్స్ అయితే ఎవ్రీ ఇయర్ అబ్జర్వ్ చేస్తాం. హీట్ లెసన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, కొంచెం కాన్సన్ట్రేషన్ పెడితే మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్నీ కూడా అటెంప్ట్ చేయొచ్చు. అలానే రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్, వీటి నుంచి అయితే అసలు 10 to 12 క్వశ్చన్స్ వస్తాయి. ఈ టాపిక్ కొంచెం డిఫికల్ట్గా ఫీల్ అవుతారు చాలామంది, కానీ కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి చదవండి. ఈ టాపిక్ నుంచి మ్యాక్సిమం మార్క్స్ మీరు గెయిన్ చేయొచ్చు. అలానే హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్, వీటి నుంచి మ్యాక్సిమం 7 క్వశ్చన్స్ అయితే ఎవ్రీ ఇయర్ వస్తున్నాయి. కమింగ్ టు ది ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిజం, వీటి నుంచి మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ 8 to 9 క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. సో ఇవి కొంచెం డిఫికల్ట్గానే ఉండొచ్చు, కానీ వీటి మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి బాగా ప్రిపేర్ అవ్వండి. ఈ టాపిక్స్ అయితే అస్సలు వదలొద్దు గాయస్, అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. మ్యాక్సిమం మార్క్స్ అక్కడే గెయిన్ చేయగలం, అలానే మ్యాక్సిమం మార్క్స్ కూడా అక్కడే లాస్ అవుతాం. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసరికి
కొంచెం కాన్సన్ట్రేషన్ పెడితే మ్యాక్సిమం మార్క్స్ కెమిస్ట్రీలో మీరు చాలా బాగా గెయిన్ చేయగలుగుతారు. ఎందుకంటే కెమిస్ట్రీ కొంచెం ఈజీగా ఉంటుంది. సో మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలంతే. ఇందులో అస్సలు వదులుకోవడం టాపిక్స్ ఏంటి అంటే మెయిన్గా క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ మీద ఫోకస్ పెట్టండి. అలానే స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, వీటి నుంచి మ్యాక్సిమం 10 to 15 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో మెయిన్లీ పీరియాడిక్ టేబుల్ మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. అలానే కెమికల్ ఈక్వేషన్స్, యాసిడ్స్ అండ్ బేసిస్, వీటి నుంచి అయితే 2 to 5 క్వశ్చన్స్ అయితే వస్తాయి. మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ నుంచి కూడా మ్యాక్సిమం 5 క్వశ్చన్స్ అయితే కవర్ అవుతాయి. కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ నుంచి 6 to 8 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఈక్వేషన్స్ కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటాయి, కానీ వాటిని కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఎక్కువ బాగా గుర్తుంటాయి, మీరు కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఎందుకు పాల్ సెట్లో వీటి మీదే ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి? ఎందుకు ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయంటే మీరు డిప్లొమాకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న సిలబస్ మ్యాక్సిమం వీటి బేసిక్స్ మీద డిపెండ్ అవుతుంది. సో అందుకనే మ్యాక్సిమం ఎక్కువ వీటి మీద కవర్ అవుతాయి గాయస్. నేను చెప్పిన కాన్సెప్ట్స్లో క్వశ్చన్స్ని అస్సలు మిస్ అవ్వకుండా ఆన్సర్ చేయగలిగితే మంచి మార్క్స్ని గెయిన్ చేసే అవకాశం అయితే ఉంది. ఓకే గాయస్, పాల్ సెట్ ఎలా ప్రిపేర్ అవ్వాలో, ఏం ప్రిపేర్ అవ్వాలో మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నా. మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో ఎన్ని మార్క్స్కి ఏ ర్యాంక్ రావచ్చు, ఏ ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తుంది అని చెప్పి చూద్దాం. బాయ్ గాయస్.